వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఖమ్మంలో కొత్తగా ఇల్లెందు రోడ్డు కానీ ఇల్లెందు రోడ్డుకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇల్లెందు అండి, ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు. ఇది వచ్చేసి మనకి ఖమ్మం రోడ్డు అండి. సో ఎస్ఎన్ మూర్తి కాలేజీ నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఎస్ఎన్ మూర్తి కాలేజీ ఇటు వెళ్తే మనకి కోయిచిలక రోడ్డు వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం కూడా ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు 100 ఫీట్ రోడ్డు అండి. సో ఈ రోడ్లో మనకి ఈ రోడ్డుకి దగ్గరలో చాలా అంటే చాలా దగ్గరలో మనకి 200 గజాలు కావచ్చు, 180 గజాలు, 222 గజాల డిటీసీపీ వెంచర్ ఒకటి ఉన్నది. ఈ వెంచర్లో మనం ఏంటంటే ఇల్లు కట్టుకోవచ్చు. డిటీసీపీ వెంచర్లో ఇది ఖమ్మం టు రఘునాథపాలెం వెళ్ళే అది 100 ఫీట్ రోడ్ ఉంది కదండి, ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు. ఇల్లెందు రోడ్డు మనకి రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు అండి. ఇది మొత్తం కూడా ప్రజెంట్ 30 ఫీట్ రోడ్ ఉంది. 30 ఫీట్ రోడ్ కాస్త మనకి 60 ఫీట్ రోడ్ అవుతుంది. ఈ రోడ్లోనే మనకి వెంచర్ ఉంది. సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. సో న్యూలీ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇదే అండి కొత్త మొత్తం వెంచర్. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో అదే అండి మనకి మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి రఘునాథపాలెం వెళ్ళే రోడ్డు. ఈ వెంచర్కి స్ట్రైట్గా ఇట్లా. సో ఇదండి మన డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ వస్తుందండి ఈ రోడ్డు. ఇప్పుడు కార్ వస్తుంది కదా, సేమ్ యాస్టీజ్ అనమాట. జస్ట్ 100 మీటర్సే అండి ఈ రోడ్డు, డైరెక్ట్ మెయిన్ రోడ్డే. కరెక్ట్ ఎస్ఎన్ మూర్తి కాలేజ్కి ఎదురుగా వస్తుంది. కాకపోతే ఇది మట్టి రోడ్డు ప్రజెంట్. ఇది వచ్చేసి మనకి సిమెంట్ రోడ్ వస్తుంది అనమాట. అయితే మనకి డైరెక్ట్ వచ్చేసి మనకి ఇల్లెందు రోడ్ అండి, 100 ఫీట్ రోడ్డు. ఇది కూడా స్ట్రైట్ రోడ్డు వస్తుంది. ఈ స్ట్రైట్ రోడ్ దగ్గర నుంచి ఇలా వచ్చేస్తే మనకి డైరెక్ట్ ఇదే మన వెంచర్. చాలా బాగుంది కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదన్నమాట. అంటే మీకు ఇదైతే వాస్తవానికి కొత్తదే కదండి, పాతదే వెంచరు. సో ఇక్కడ మనకి హౌజెస్ కట్టి ఇస్తారు. ఓపెన్ ఫ్లాట్స్ కావాలంటే ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. ఇది మొత్తం కూడా డిటీసీపీ వెంచరే అండి. చూడొచ్చు 220 గజాలు ఉన్నాయి, అలాగే 200 గజాలు ఉన్నాయి. సో ఇదన్నమాట మనకి వెంచర్, డిటీసీపీ వెంచర్. ఆల్రెడీ మనకి కరెంట్ పోల్స్ కూడా లాగారండి, రోడ్స్ కూడా ఆల్రెడీ వేసేసారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకు ఓకే అయిపోయింది. ఇల్లులు కూడా కడుతున్నారండి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో అది మొత్తం కూడా మనకి వెంచరేనండి. ఇది మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా. ఇది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది కూడా. సో ఇప్పుడే చూడొచ్చు, ఇట్లా మేము వస్తుంటేనే ఒక కస్టమర్ వచ్చేసి డైరెక్ట్గా అడుగుతున్నారు ఫ్లాట్స్ దీంట్లో ఏమైనా ఖాళీ ఉన్నాయని చెప్పేసి. సో మన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటున్నారు. సో ఇట్లా ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉన్న వెంచర్ కాబట్టి సో తొందరగా క్లిక్ అవుతుందండి. రీసేల్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా సరే మనకి చాలా అంటే చాలా రీజనబుల్లో ఉంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నది. సో మనకు గ్రీన్ ల్యాండ్ తీశారు, వాటర్ ట్యాంక్ ఉంది, 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్ మొత్తం కూడా ఈ వెంచర్లో ఉన్నాయి. 36x50 కొలతలు అండి, 200 గజాలు, అలాగే 220 గజాలు కూడా కొన్ని ఉన్నాయి. సరే, సో ముందుకు వస్తే మనకి సీసీ కెమెరాలు కూడా ఆల్రెడీ పెట్టేశారండి. చూడొచ్చు మీరు సీసీ కెమెరాస్. మొత్తం కూడా వెంచర్, పిల్లలు ఆడుకోవడానికి గ్రీన్ ల్యాండ్ కూడా తీసేశారు, బ్యాక్ సైడ్ తీశారండి. ఓకే, ఆల్రెడీ వెంచర్లో గెస్ట్ హౌస్ కూడా ప్లాన్ చేసుకున్నారు కొంతమంది అయితే. ఇదొక ఎగ్జాంపుల్. చూడొచ్చండి, కొంచెం జూమ్ చేస్తాను. అక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇల్లులు ఉన్నాయి. సో కారు ప్లస్ ఇల్లు మీకు కనిపిస్తూనే ఉంటుంది వీడియోలో. అలాగే అంటే వెంచర్ బ్యాక్ సైడ్ వచ్చాడు. ఇది కూడా ఇల్లు లేవండి, ఇవన్నీ కూడా కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, ఇవి కూడా మొత్తం చుట్టుపక్కల కూడా ఇల్లులే అండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. రీసేల్ చేసుకోవాలంటే చాలా బాగుంటుందండి, అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఏదన్నా ఫామ్ ల్యాండ్ కట్టుకోవాలన్నా సరే మంచిగా ఉంటుంది. సో చూడొచ్చండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి ప్లే గ్రౌండ్ లాగా కొంచెం చేశారు. ఓకే, వీడియోలో చూపించాను కదా ఇల్లు. సో ఇదన్నమాట. సో టోటల్ వెంచర్ అండి. చాలా బాగుంటుందండి. డిటీసీపీ వెంచర్ అండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్లు వచ్చినాయి, స్పాట్ రిజిస్ట్రేషన్,
హౌస్ పర్మిషన్ కావచ్చు, ఏ విధమైన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మొత్తం కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. చాలా తక్కువ ఉన్నాయండి ఫ్లాట్స్ కూడా. సో మీకు కొలతలు ఎలా అంటే ఒకసారి నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఒక ఫ్లాట్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాటు. సో ఇది 60 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. ఓకే, 40 ఫీట్ రోడ్లో మనకి కార్నర్ కనుక చూసుకున్నట్లయితే ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోన్ వరకు అండి. ఇది వచ్చేసి 36 వెడల్పు వస్తుంది. లోతు వచ్చేసి మనకు అక్కడ స్టోన్ కనబడుతుంది కదా, వైట్ స్టోన్. ఓకే, ఆ నుంచి ఇక్కడ స్టోన్ అనమాట. సో టోటల్గా ఇది వచ్చేసి మనకి 220 గజాలు వస్తుందండి. ఈ పక్కన ఇంకో ఫ్లాట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ స్టోన్ దగ్గర నుంచి మళ్ళీ ఈ స్టోన్, ఓకే, మళ్ళీ ఆరాయి, మళ్ళీ ఆరాయి. ఓకే, మొత్తం చూసుకున్నట్లయితే ఇది 200 గజాలు అండి. 36 × 50 కొలతలు 200 గజాలు వచ్చేస్తుంది. అదేమో మనకి 222 గజాలు వస్తుంది. ఒక 20 గజాలు ఎక్స్ట్రా ఉంటుంది కార్నర్ పుట్టు. సో ఇదంతా కూడా మనకి వెంచర్. ఓకే, నాకు వచ్చిన వాళ్ళ సార్ అండి, ఆయన కూడా ఫ్లాట్ బాగా నచ్చిందంటే తీసుకుంటా అంటున్నారు. సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే మనం మాట్లాడుకుందామండి. రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే రేపు ఎల్లుండి అంటున్నారు. ఓకే, అంటే వెంచర్ అండి. ఓకే, కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మాకు టచ్లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి.